నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. మనతో ఉన్నారు బుట్టా రేణుక గారు, ఎక్స్ఎంపీ, ప్రస్తుతం ఎమ్మిగనూరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రైట్. వై ఎమ్మిగనూరు, అది కూడా అసెంబ్లీ కంటే, అంటే మీరు గతంలో ఎంపీగా చేస్తున్నారు, ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నారు. సో వై, వాట్ ఇస్ ద రీజన్? ఇది కేవలం జగనన్న నిర్ణయం అండి. జగనన్న నిర్ణయం ప్రకారం నేను ఎమ్మిగనూరుకి రావాల్సి వచ్చింది. ఎమ్మిగనూరు నుంచి కంటెస్ట్ చేస్తున్నాను. ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఎమ్మిగనూరుకి చూస్ చేస్తున్నారంటే, జగనన్న ఏదైతే సామాజిక న్యాయం కింద అన్ని కులాల వారికి, అన్ని కమ్యూనిటీస్కి న్యాయం చేయాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కూడా అందరికీ ఈక్వల్గా వాళ్ళకి ఇవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్లో, ఎమ్మిగనూరులో కుర్నీస్ ఎక్కువగా ఉన్నారు అన్న ఒక కాన్సెప్ట్ తోటి వీవర్స్, చేనేతలకి ఎమ్మిగనూరుగా నన్ను సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఓకే, కమింగ్ టు పాయింట్ ఆఫ్ వ్యూ అండి. మీరు గతంలో ఎంపీగా చేశారు, ఇప్పుడేమో ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచుంటున్నారు. మీకు ఎంపీగా చేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రజలకు ఎలా సేవ చేయాలి అనే దాని మీద కూడా ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఎమ్మిగనూరు ప్రజలకి ఏం చేద్దాము అనే ఒక ఉద్దేశంతో వచ్చారు. ఎమ్మిగనూరు ప్రజలకి ఇక్కడ అంటే ఎనీ నియోజకవర్గం అండి, ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని వాటికి అవి బేసిక్గా తాగునీరు, సాగునీరు అండ్ అలాగే టెక్స్టైల్ పార్క్, ఉపాధి, ఈ 4 అంశాలే మేజర్గా ఉన్నాయి. ఈ 4 అంశాల పైన మేము చాలా ఎక్కువగా కాన్సెప్ట్ చేసి ఈ 4 అంశాలని నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్లో వీటన్నిటికీ కూడా పరిష్కారాన్ని మేము వెతకపోతున్నాం. ఎమ్మిగనూరు అంటేనే ప్రధానంగా చేనేత అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సో చేనేతలు ఎక్కువగా ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే జగన్ కూడా చేనేతలకు సంబంధించి చేనేత నేస్తామని చెప్పేసి, నేతన్న నేస్తామని చెప్పేసి ఇలాంటి పథకాలు పెట్టడం జరిగింది. సో చేనేతలకి స్పెషల్లీ అది కూడా మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఏం చేస్తారు ఒకవేళ వస్తే అంటే మీరేం హామీ ఇవ్వగలరు? చేనేతలకి ముఖ్యంగా ఎమ్మిగనూరులో చాలా ఇయర్స్ టుగెదర్ ఏంటంటే ఇక్కడ గద్వాల్ కోసం లేబర్ వర్క్ చేస్తున్నాము. అంటే గద్వాల్ శారీస్ని ఇక్కడ వీళ్ళు వీవ్ చేసేసి మార్కెటింగ్ అంతా గద్వాల్లో అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఎమ్మిగనూరు చీరలు అంటూ ఏదైనా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎమ్మిగనూరు ఫేమస్ ఫర్ బెడ్షీట్స్ అండ్ టవల్స్కి చాలా ఫేమస్ అండి. వాటిని కూడా బాగా ప్రమోట్ చేయాలి. ఇక్కడ చేస్తున్న ఏదైతే క్లాత్ మనం డెవలప్ చేస్తున్నారో, మగ్గం పైన ఏదైతే నేస్తున్నారో దానికి ప్రాపర్ మార్కెటింగ్ అనేది చేయాలి. ఆ మార్కెటింగ్ అనేది ఒకటి తప్పకుండా నేను ప్రోత్సహిస్తాను. మార్కెటింగ్ చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే టెక్స్టైల్ హబ్ గురించి కూడా నేను సీఎం గారితో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ అలాగే ఈ బెడ్షీట్స్, టవల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫేమస్ ఇది, వీటిని కూడా బాగా మార్కెట్ చేసి ప్రమోట్ చేయాలి. వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎమ్మిగనూరు అనగానే మాచాని సోమప్ప గారు గుర్తొస్తారు. ఆయన అప్పట్లో చేసిన డెవలప్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, అంటే మన కమ్యూనిటీకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేశారు. ఎమ్మిగనూరులో డెవలప్మెంట్ చాలా చేశారు. ఆ డెవలప్మెంట్ని మరీ ముందుకు తీసుకెళ్లేందుకు కూడా నేను కృషి చేస్తాను.